గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను టాపిక్ ఐఐటి డైలమా టాపిక్ గురించి నా థాట్స్ మీ అందరితో షేర్ చేయాలని అనుకున్నాము. నా పేరు ప్రవీణ్ ప్రకాష్. నేను ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ చేశాము. 1988 నుంచి 1992 వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాము. తర్వాత 93లో సివిల్ సర్వీస్ పరీక్ష రాసి 94లో నేను ఐఏఎస్ జాయిన్ అయినాము. ఐఏఎస్లో 30 సంవత్సరం పని తీసుకొని సెప్టెంబర్ నెలలో విఆర్ఎస్, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విఆర్ఎస్ తీసుకున్నాము. కెరియర్ 2.0, ఐఏఎస్ నా కెరియర్ 1.0. ఐఏఎస్ తప్ప నేను వేరే ఉద్యోగం చేయలేదు. ఇప్పుడు కెరియర్ 2.0లో చాలా చేయాలనుకున్నాము. బట్ ముఖ్యమైన దీంట్లో నా ఎక్స్పీరియన్స్ యంగ్ జనరేషన్ వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇష్యూస్ మీద వాళ్ళ పర్స్పెక్టివ్, ఇంకొక పర్స్పెక్టివ్, నా ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్ కూడా వాళ్ళకి రావచ్చు. ఆ దృష్టితో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఐఐటి డైలమా అంటే ఇది బేసిక్గా 12th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఉంది. 12th అయిన తర్వాత మనం అందరికీ తెలుసు, ఎంపీసీ తీసుకొని వాళ్ళ ప్రతి స్టూడెంట్ ఒక జేఈ పరీక్ష, ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తారు. ఐఐటి పరీక్ష, జేఈ పరీక్ష మన దేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మోస్ట్ కాంపిటేటివ్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్. ఇది మనం మీ యుఎస్లో ఉన్న మ్యాగజైన్స్ దీని గురించి అదే చెప్తుంది, యూరోప్లో ఉన్న మ్యాగజైన్స్ కూడా అదే చెప్తుంది. ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఐఐటి జేఈ. ఖచ్చితంగా 12-13 లక్షల పిల్లలు రాస్తారు, స్టూడెంట్స్ రాస్తారు ఈ ఎగ్జామ్. దీంట్లో 20,000-25,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ అవుతారు. బట్ మిగతా ఎవరెవరు సెలెక్ట్ అవుతారు వాళ్ళే ఓకే. మిగతా వాళ్ళకి ఒక డైలమా వస్తుంది. ఆ డైలమా ఎందుకు వస్తుంది అంటే, అన్లైక్ మెడిసిన్, ఇంజనీరింగ్ డొమైన్లో ఏరియాలో మనం దేశంలో చాలా ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. 1947లో మనం దేశం ఇండిపెండెంట్ అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ అప్పుడు 5,000 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ 5,000 ఇప్పుడు పెరిగి దాదాపు 36 లక్షల వరకు పెరిగింది. అంటే ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,50,000 ఇంజనీరింగ్ సీట్స్ ఖాళీగా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కన్జ్యూమర్ మార్కెట్గా తయారైపోయింది. అంటే 12th పాస్ అయిన పిల్లలకి ఎవరికి ఇంజనీరింగ్ సీట్ కావాలి అంటే వాళ్ళకి నో ఉండదు, అందరికీ గ్యారంటీగా ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. కానీ ఇంజనీరింగ్ సీట్ అప్పుడు ఆ పిల్లల్లో ఒక డైలమా వస్తుంది. నేను ఆ ఇంజనీరింగ్ సీట్ తీసుకొని ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి, లేదా నేను మళ్ళీ ఒకసారి ఐఐటి కోసం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఒక గ్యాప్ ఇయర్ తీసుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఈ ఈ ఈ డిలెమా వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ అనే 1 ఇయర్ నాకు వేస్ట్ అవుతుందా, 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాలి అంటే 1 ఇయర్ చాలా కీలకమైనగా ఉంటుంది, రకరకాల ఆలోచన మనం మైండ్లో వస్తుంది. అండ్ దీంట్లో ఒక న్యాచురల్ థాట్ ఏం వస్తుంది అంటే, ఎందుకు నేను 1 సంవత్సరం వేస్ట్ చేయాలి, మళ్ళీ ఎందుకు నేను ప్రిపేర్ చేయాలి? ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగే కదా, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ సిలబస్ సేమే ఉంటుంది కదా, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో పైథాన్ లాంగ్వేజ్ నేర్పుతారు కదా, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నేర్పుతారు కదా, నెట్వర్కింగ్ నేర్పుతారు కదా, కంపైలర్ గురించి చెప్తారు కదా, డేటాబేసెస్ నేర్పుతారు కదా. అది అన్ని ప్లేసెస్లో సేమ్ ఉంటాయి. సరే ఈసారి ఐఐటి మిస్ అయినాము,
నెక్స్ట్ టైం 4 ఇయర్ తర్వాత మళ్ళీ కష్టపడి చేసి అప్పుడు మనం ఆ ఇంజనీరింగ్లో మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని మళ్ళీ గేట్ పరీక్ష రాసి మళ్ళీ మనం వాళ్ళతో మళ్ళీ మనం అక్కడ మీట్ అవుతాము. 4 ఇయర్ తర్వాత క్యాట్ రాసి ఐఎంలో మీట్ అవుతాము, లేకపోతే గూగుల్ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళతో మీట్ అవుతాము, సివిల్ సర్వీసెస్ చేసినప్పుడు వాళ్ళతో మీట్ అవుతాము. సరే, ఇప్పుడు మనం వేరే దారికి వెళ్ళిపోయినాము, కొంతమంది ఐఐటికి పోయినాము, మనం వేరే ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. సో ఇందుకు దీనికోసం సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఇందుకు మనం ఒక ఇయర్ మనం వేస్ట్ చేయాలి చెప్పి ఆ ఆలోచన వస్తుంది. అది లాజికల్ కూడా. అది ఒక ఆలోచన చేస్తే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. కానీ ఈ టాక్లో నేను మీకు ఇంకొక పర్స్పెక్టివ్ గురించి నేను సెన్సిటైజ్ చేయాలనుకున్నాం. అండ్ ఆ పర్స్పెక్టివ్ ఏమిటి అంటే, నా ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మీకు ఇంజనీరింగ్ సీట్ నాన్ ఐఐటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే కూడా మీరు 1 సంవత్సరం డ్రాప్ చేసుకొని మళ్ళీ ఐఐటికి ప్రిపేర్ చేయడం కూడా తప్పు కాదు. అది కూడా ఒక మంచి డిసిజన్. అంటే చివరుగా మనమందరూ పిల్లలు స్టూడెంట్ ఏం డిసైడ్ చేస్తారు వాళ్ళు ఆ డిసిజన్ రెస్పెక్ట్ చేయాలి. కానీ ఆ స్టూడెంట్స్కి ఈ పర్స్పెక్టివ్ చెప్పడం బాధ్యత కూడా మనం మీద ఉంది. కాబట్టి నేను ఈ టాక్లో ఈ ఇష్యూ ఆర్గ్యూ చేస్తాము దట్ మనం ఇంకా డ్రాప్ తీసుకొని కూడా ప్రిపేర్ చేస్తే అది కూడా తప్పు కాదు, అది కూడా ఒక మంచి డిసిజన్ ఉండొచ్చు. ఇందుకు నేను ఎట్లా అనుకుంటున్నాను, దేర్ ఆర్ 5 రీజన్స్. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ దేర్ ఆర్ 5 రీజన్స్ వై మనం గ్యాప్ ఇయర్ తీసుకొని ప్రిపేర్ చేసి మళ్ళీ ఐఐటిలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దేర్ ఆర్ 5 రీజన్స్. 5 రీజన్స్లో ద నంబర్ 1 రీజన్ ఏమిటంటే, మనం అందరికీ తెలుసు లైఫ్లో మనం పర్సనాలిటీ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, వాల్యూ సిస్టమ్ బిల్డింగ్ కానీ అన్నీ మ్యాక్సిమం ఇంపాక్ట్ఫుల్ ఇయర్స్ అంటే గ్రాడ్యుయేషన్ ఇయర్స్ ఆఫ్ 4 ఇయర్స్. అంటే బీటెక్లో ఉన్న 4 ఇయర్స్ కానీ, ఎంబీబీఎస్లో ఉన్న 5 ఇయర్స్ కానీ, బీకామ్ బిఏలో ఉన్న 4 ఇయర్స్ కానీ, దీస్ ఆర్ ద మోస్ట్ ఫార్మేటివ్ ఇయర్. అందరు అంటారు ఒక యూత్కి, ఒక స్టూడెంట్కి మన క్లాస్ 1 నుంచి 12th వరకు అంతా మనం పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, అంతా మన వాల్యూ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. అది నెక్స్ట్ 4 ఇయర్స్లో అంతే అవుతుంది. అంటే మనం క్లాస్ 1 నుంచి 12th వరకు మనం 1 నుంచి 160కి వచ్చామంటే ఈ 4 ఇయర్లో 160 నుంచి 320కి వెళ్తాం. అంటే మోస్ట్ ఫార్మాటివ్ ఇయర్. ఆ టైంలో మనం బెస్ట్ వాళ్ళతో, బెస్ట్ కంపెనీ ఉంటే మనకి బెస్ట్, మనం దేశంలో ఉన్న బెస్ట్తో మనం టైం స్పెండ్ చేస్తే మనం పర్సనాలిటీ కానీ, మనం వాల్యూ సిస్టమ్ కానీ, మనం థాట్ ప్రాసెస్ కానీ, మనం ఎథిక్స్ కానీ కూడా అలాగా డెవలప్ అవుతుంది. మనం దేశం చాలా పెద్ద దేశం, 140 కోటి జనాభా ఉన్న దేశం. అంటే ఈ సైజ్ ఉన్న దేశంకి జనరల్గా రీసెర్చ్ లిటరేచర్లో ప్రపంచే అంటారు. ఇండియా ఒక దేశం కాదు, ఇండియా ఒక ప్రపంచం. ఆ ప్రపంచం ఉన్నప్పుడు ఈ మనకి చాలామంది పెద్దల గురించి చెప్తారు, ఓ ఫలానా ఆయన చాలా బాగుండేవాళ్ళు, చాలా ఎథికల్, వెరీ సిన్సియర్, ఎక్స్ట్రాఆర్డినరీ, బ్రిలియంట్, వెరీ వెరీ కరెక్ట్ పర్సన్ అంటారు, విన్నే ఉంటాం మనం. కానీ మన జనరేషన్లో అలాగ మనిషికి చూసామా? మనం ఒక స్టూడెంట్కి ఎక్స్పోజర్ ఏముండొచ్చు? మ్యాక్సిమం ఎక్స్పోజర్ అంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు ఉండొచ్చు. అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్పోజర్. దీనిలో ఉన్న బెస్టే మనం రోల్ మోడల్గా ఉంటారు. ఆయన ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఆయన బాగా
సోబర్గా ఉంటారు, ఆల్వేస్ ఆనెస్ట్ సత్యం మాట్లాడతారు, బాగా ఆనెస్ట్ డీలింగ్ ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్న బెస్ట్, ఆ దేశం కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ 4 సంవత్సరాలు గడపడానికి మనకి అవకాశం వస్తుంది మనం ఐఐటిలో చదువుకుంటే. ఏ లెవెల్ వరకు స్టూడెంట్స్ ఉంటారు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేను చాలామందికి చూసాం. 12th ఉన్నప్పుడు నేను విజువలైజ్ చేయలేకపోయినా, అప్పుడు చాలామంది అడిగేవాళ్ళు, మీరు అట్లా అంటారు, ఇవన్నీ థియోరీ, అలాగా మనుషులు ఉండరు ప్రపంచంలో. కానీ ఐఐటిలో వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అలాగా మనుషులు ఉంటారు, మన జనరేషన్లో కూడా ఉంటారు, ప్రతి జనరేషన్లో ఉంటారు. నేను 88లో ఐఐటి కాన్పూర్ జాయిన్ అయినప్పుడు చాలామంది ఇలాగా నా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ నా బ్యాచ్మేట్స్తో కలిసాము. నేను ఇప్పుడు ఈ టాక్లో 3 ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను 4th ఇయర్లో మా సీనియర్ ఉండేవాళ్ళు శిరీష్ జాదవ్. ఆ శిరీష్ జాదవ్ ఒక హిందీ మీడియంలో చదువుకొని ఆయన 85లో ఐఐటి జాయిన్ అయినారు. బహుశా ఆయన లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ రాశారంటే జేఈ మేబీ ఫస్ట్ ఎగ్జామ్. కానీ ఐఐటిలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి 4 ఇయర్స్లో ఏ సబ్జెక్ట్లో 1 మార్క్ కూడా ఆయన లూజ్ కాలేదు. అంటే ప్రతి సబ్జెక్ట్లో ఏ గ్రేడ్, ప్రతి సబ్జెక్ట్లో ఫుల్ మార్క్స్. దీంతో పాటు అప్పుడు ఆ టైంలో డిజిటల్ టెక్నాలజీ, కోడింగ్ అప్పుడే స్టార్ట్ అయింది ప్రపంచంలో. అంటే అందరూ ఏ డిపార్ట్మెంట్కి అతీతంగా అందరూ ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ బీటెక్ ప్రాజెక్టులు, 4th ఇయర్ బీటెక్ ప్రాజెక్టులు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటే హీట్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ సమ్ ప్రోగ్రామింగ్ చేయవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక కెమికల్ రియాక్షన్స్ గురించి ఒక ప్రోగ్రామింగ్, అప్పుడు ఫోర్ట్రాన్ లాంగ్వేజ్, పాస్కల్ లాంగ్వేజ్, 2 లాంగ్వేజ్ ఉండేవాళ్ళు, సి లాంగ్వేజ్, 3 లాంగ్వేజ్లో ఎప్పుడైనా సరే వాళ్ళు దీనిలో ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. ఏరోనాటికల్ వాళ్ళు ఏరోస్పేస్ గురించి వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. మెటలర్జీ గురించి రిలేటెడ్ ప్రోగ్రామ్, అందరూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు. బట్ కానీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ యాజ్ ఎ బీటెక్ ప్రాజెక్ట్గా చేసేవాళ్ళు. ఒక ఐఐటిలో ఒక బ్యాచ్లో సుమారుగా 300 మంది ఉంటారు, డిఫరెంట్ బ్రాంచెస్. శిరీష్ జాదవ్ వాళ్ళ బ్యాచ్లో మినిమం 125 నుంచి 150 మంది వాళ్ళ ఫెలో స్టూడెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఆయన బీటెక్ ప్రాజెక్ట్ తయారు చేశారు. ఎట్లా చేసేవాళ్ళు నేనే చూసాను, 3-4 నేనే చూసాను. అంటే క్యాంటీన్లో డిన్నర్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేవాళ్ళు. ఫ్రెండ్ వచ్చి, శిరీష్ గారు నేను ఇప్పుడు 8th సెమిస్టర్ స్టార్టింగ్ అయింది, కొంచెం నేను అంత పికప్ చేయలేకపోయినాము, అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాము, నేను కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను ఒక బీటెక్ ప్రాజెక్ట్ చేయాలా అనుకున్నాను. దెన్ శిరీష్ గారు అడిగేవాళ్ళు, శిరీష్ జాదవ్ ఆయన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, ఆయన అడిగేవాళ్ళు, ఓకే మీరు ఏ బీటెక్ ప్రాజెక్ట్ అనుకున్నారు అంటే ఏ రకంగా అనుకున్నారు అంటే, మనం ఈ కెమికల్ ఇంజనీరింగ్లో ఈ కెమికల్ రియాక్షన్ గురించి అట్లా అనుకున్నాం. ఓకే వెళ్దాం. ఇద్దరు కలిసి కంప్యూటర్ సెంటర్ వెళ్ళేవాళ్ళు, ఆయన మొత్తం ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. అంటే ఒక కంప్యూటర్ సైన్స్లో ఉంటే కూడా ఎవరు ఏ డిపార్ట్మెంట్ గురించి ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమయ్యేవాళ్ళు ఆయనకి. అంతలాగా 120 నుంచి 150 మంది ఫ్రెండ్స్కి బీటెక్ ప్రాజెక్ట్ ఆయన 85 బ్యాచ్ వాళ్ళకి చేశారు. అంటే ఆ దేవుడు అంతా ఆయనకి జ్ఞానం ఇచ్చారు, అంతా షార్ప్ మైండ్ ఇచ్చారు. ఆయన ఓన్ ప్రాజెక్ట్
బీటెక్ ప్రాజెక్ట్, శ్రీ జాదవ్ ఓన్ ప్రాజెక్ట్. అప్పుడు అది ఈరోజు కూడా కాంపిటేషనల్ థియోరీలో ఒక థ్యోరం లాగా ఉంది. దీనికి జాదవ్ థ్యోరం అంటారు ఆఫ్ కంప్యూటేషన్. అంటే బీటెక్ ప్రాజెక్టే ప్రపంచంలో ఓ కంప్యూటేషనల్ థియోరీలో ఒక థ్యోరం లాగా ప్రిపేర్ అయింది. ఆ లెవెల్ ఆయన బీటెక్ ప్రాజెక్ట్ చేశారు. ఆయన బీటెక్ అయిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఆయన పేరు, అప్పుడు ఉన్న అన్ని యూనివర్సిటీలో ఆయనకి పేరు వచ్చింది. ఆయనకి 4th ఇయర్ ఉన్నప్పుడు హార్వర్డ్, MIT, స్టాన్ఫర్డ్ వాళ్ళు లెటర్ రాస్తారు. అంటే మీరు మా దగ్గర రండి, నేను మీ స్పాన్సర్ చేస్తాం, మీ ట్రావెల్ కాస్ట్, మా రీసెర్చ్ ఫెసిలిటీ చూడండి, మా దగ్గర ఎంటెక్కి రండి, మా దగ్గర PhDకి రండి, అందరు లెటర్ రాస్తారు. ఆల్ బెస్ట్ కంపెనీస్, అప్పుడు ఉన్న బెస్ట్ IT కంపెనీస్ ఆయనకి లెటర్ వేసి నా దగ్గర ఉద్యోగంకి వచ్చేయండి. శ్రీ జాదవ్ గారు నాకు యుఎస్లో వద్దు, హైయర్ ఎడ్యుకేషన్, నాకు ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కూడా వద్దు, నేను ఇండియాలో IIT కాన్పూర్లో ఎంటెక్ చేస్తాము, IIT కాన్పూర్లో PhD చేస్తాము. చేసి ఈరోజు ఆయన స్వామి వివేకానంద యూనివర్సిటీలో ఆయన కంప్యూటర్ సైన్స్కి హెడ్గా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో వివేకానంద యూనివర్సిటీ కానీ రామకృష్ణ యూనివర్సిటీ, వన్ ఆఫ్ దిస్ యూనివర్సిటీలో ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్కి ఉన్నారు. అంటే అంత క్లారిటీ ఆఫ్ థాట్, అంత ఓకే. నేను సన్యాస్ కూడా తీసుకున్నారు, అన్న తీసుకొని నా మైండ్ ఫోకస్ ఉండాలి. నేను ఆ శ్రీ జాదవ్ గారికి నేను అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఆయన ఫ్రీ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే ఆయన ఫ్రెండ్స్కి హెల్ప్ చేసి కంప్యూటర్ బీటెక్ ప్రాజెక్ట్ తయారు చేపిస్తున్నారు, ఆయన సొంత థియోరీ రాస్తున్నారు, ప్రపంచంలో నెంబర్ 1 థియోరీగా అయింది. అది కాకుండా ఫ్రీ టైం ఉంటే మెస్ వర్కర్స్ పిల్లలకి మ్యాథ్స్ నేర్పేవాళ్ళు. అంటే లుక్ అట్ ఏ పర్సనాలిటీ ఆ మనిషికి, అంత అంటే ఇవాల్వ్డ్ పర్సనాలిటీల మనిషి కూడా ఆ ఏజ్లో IITలో ఉంటారు. అది మనం అలాగా మనిషితో ఇంటరాక్ట్ అవుతాం. సెకండ్ కేస్, నేను 88లో జాయిన్ అయినప్పుడు నాతో ఇంకా ఒక సంవత్సరం సీనియర్ గోపా కుమార్ గారు, ఆయనకి 87 IITలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత గోపా కుమార్ ఆయన కేరళ నుంచి ఆయన నాన్నగారు కాల్కటాలో అప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఆయనకి కాల్కటాలో చదువుకున్నారు. చేసిన తర్వాత కౌన్సిలింగ్లో ఫస్ట్ ర్యాంక్ అంటే అందరు అనుకున్నారంటే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. ఆయన కంప్యూటర్ సైన్స్ తీసుకోలేదు, ఆయన MSc ఫిజిక్స్ తీసుకున్నారు. అంటే MSc ఫిజిక్స్ అంటే కావాలంటే మన కాల్కటాలో కూడా చాలా BSc MSc ఫిజిక్స్ ప్రొవైడ్ చేసిన చాలా కాలేజెస్ ఉండొచ్చు, కానీ ఆయన IIT కాన్పూర్లో కూడా వచ్చి MSc ఫిజిక్స్ చదువుకున్నారు. కంప్లీట్ ఆయన IITలో టాపర్ అయిన తర్వాత PhDకి ఆయన ప్రిన్స్టన్ వెళ్ళారు. ప్రిన్స్టన్లో వెళ్ళిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఫిజిక్స్లో ఒక పర్టికులర్ ఏరియాలో స్ట్రింగ్ థియోరీ అనుకున్నాం, నేను ఆ ఏరియాలో రీసెర్చ్ చేయాలనుకున్నారు. రీసెర్చ్ చేసినప్పుడు ఆయన ఏం డిసైడ్ చేశారు, వీటిని రీసెర్చ్ చేయాలి అంటే ఎక్కువ ఆలోచన చేయాలి, కాబట్టి సెల్ఫ్కి ఎక్కువ టైం ఉండాలి, తర్వాత కొంతసేపు అందరితో మిగతా వాళ్ళతో పియర్ వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి. ఇది ఈమెయిల్లో చాట్ చేయవచ్చు, లేకపోతే ఫోన్లో చేయవచ్చు. దీనికి ప్రత్యక్షంగా ప్రిన్స్టన్లో ఉండాల్సిన అవసరం ఏముంది. అప్పుడు ఆ డిసైడ్ చేసుకొని ఆయన కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర అన్ని ఆఫర్లు ఉన్నాయి. మీరు బెల్ ల్యాబ్కి వెళ్ళండి, లేకపోతే హార్వర్డ్లో ప్రొఫెసర్గా వెళ్ళండి, స్టాన్ఫోర్డ్లో ప్రొఫెసర్గా ఉండండి. అది పక్కన పెట్టి ఎలహాబాద్లో, యూపీలో ఉన్న ఎలహాబాద్లో సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్
మనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు. ఆ ఇన్స్టిట్యూట్కి ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో వచ్చారు. మనంలో చాలామంది మా జనరేషన్లో ఐఐటీలు చదువుకున్న వాళ్ళు చాలామంది అనుకుంటారు మనం వి బిలీవ్ మనకి బిలీఫ్ అంటే నెక్స్ట్ 10 yearsలో ఇండియాలో ఫిజిక్స్లో ఏమైనా నోబెల్ వస్తే గోపాకుమార్ గారికే నోబెల్ వస్తుంది మనం బిలీవ్. అంటే అలాగా మనుషులతో కూడా మనం లంచెస్ చేస్తాము, డిన్నర్ చేస్తాము, స్పోర్ట్స్లో కలిసి ఆడతాము, క్రికెట్, హాకీ. సో అలాగా మనిషితో కూడా మనం తద్వారా వాళ్ళే ఉన్న థాట్ ప్రాసెస్, వాళ్ళ పర్సనాలిటీ కూడా మనకి ట్రికిల్ డౌన్లో మనకి వస్తుంది. థర్డ్ కేస్ అంటే నాతో 2 years సీనియర్ బెనర్జీ గారు ఫోటో నా దగ్గర లేదు. బెనర్జీ గారి ర్యాంక్ కూడా వాళ్ళ జేఈలో 17th ర్యాంక్. ఆయన బ్రాంచ్ తీసుకున్నారంటే ఎంఎస్సి కెమిస్ట్రీ బ్రాంచ్ తీసుకొని ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇంజనీరింగ్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఒక క్వశ్చన్లో ఆయనకి ప్రొఫెసర్ గారు 10లో 7 మార్క్స్ ఇచ్చారు. 7 మార్క్స్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రొఫెసర్ గారి దగ్గర వెళ్ళి, లేదు సార్ నాకు 7 కాదు 3 రావాల్సిందే, మీరు 4 మార్క్స్ నాకు ఎక్కువ ఇచ్చారు. ప్రొఫెసర్ చూసి, కరెక్టే బెనర్జీ, కరెక్టే అంటున్నావు, నీకు 3 రావాలి, నేనే 7 ఇచ్చాము, కానీ ఇది ఫస్ట్ యూనిట్ టెస్ట్ కదా, చివరిలో నీకు 4 మార్క్స్తో నీ ఏ గ్రేడ్ కూడా పోవచ్చు కదా, మనకు తెలియదు కదా మనం ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది మిగతా ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్, నువ్వు ఎందుకు వచ్చి నాతో 4 మార్క్స్ కట్ చేయాలా చెప్పి ఎందుకు నా దగ్గర వచ్చావు, నీకు హై దగ్గర 7 మార్క్స్ తీసుకుని నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. బెనర్జీ గారు ఏమన్నారంటే, ఏ బాయ్ ఆఫ్ 18 year ఏజ్ ఏమంటారు ఆయన, సార్ నాకు కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ కాదు, నాకు ఒక మనిషిలాగా కనపడుతుంది. ఈ కెమిస్ట్రీ మనిషితో నేను లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ పెట్టాలి, ఆ రిలేషన్షిప్ ప్యూర్గా ఉండాలి, దీనిలో ఇంప్యూరిటీ ఉండకూడదు. కాబట్టి నేను ఎందుకు ఆ 4 మార్క్స్ తప్పు ఉంచుకుంటే నా రిలేషన్షిప్ ఇంప్యూర్ అవుతుంది సార్, నాకు అనవసరం ఆ ఇంప్యూరిటీ నా రిలేషన్షిప్. ఒక కెమిస్ట్రీ ఒక హ్యూమన్గా కనపడుతుంది, ఒక ప్యూరిటీ గురించి, రిలేషన్షిప్ ప్యూరిటీ 18 year ఏజ్ అంటే ఆ లెవెల్ వాళ్ళు, ఆ ఎథిక్స్ ఉన్నవాళ్ళు, ఆ వాల్యూ సిస్టమ్ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ కూడా మన దేశంలో ఉన్నారు. వాళ్ళతో మనం 4 సంవత్సరం మనం టైం స్పెండ్ చేసుకుంటామంటే మా పర్సనాలిటీ కూడా అట్లా డెవలప్ అవుతుంది. దీంతో మనకి ఏ డెవలప్ అవుతుంది, ట్రేట్ ఏం డెవలప్ అవుతుంది, మనకి హ్యూమిలిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సరే ప్రపంచంలో ఏనా ఉన్నప్పుడు నేను చాలా గొప్ప సాధించాము ఆ ఫీలింగ్ మనకి రావు. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏనా చేయగలుగుతాము. మనం శిరీష్ జాదవ్, రాజేష్ గోపాకుమార్ కానీ బెనర్జీ గారి లాగా ఆ లెవెల్ వరకు మనం వెళ్ళలేము. ఈ ప్రపంచంలో కూడా ఆ స్థాయి వాళ్ళ మనుషులు ఉన్నారు, ఆ హై ఎథికల్ వాల్యూ మనుషులు కూడా ఉన్నారు. ఆల్వేస్ ఆ బెంచ్ మార్క్ మనం లైఫ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఐఐటీలో వెళ్తే ఈలాగా మనిషితో టైం స్పెండ్ చేసుకుంటాము, తద్వారా మనం లైఫ్ కూడా చాలా మనకి హ్యూమిలిటీ వస్తుంది. సెకండ్ ఏమిటంటే మనం సీనియర్స్కి చూస్తాం, సీనియర్గా ఉన్నారు, ఇప్పుడు పాస్ అయిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ అచీవ్మెంట్ చేస్తారు. చేసినప్పుడు మనకి కూడా ఎప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గదు. ఎందుకంటే వాళ్ళతో కలిసి మనం ఎంత టైం స్పెండ్ చేసాము, మెస్లో చేసాము, స్పోర్ట్స్లో చేసాము, కల్చరల్ ఈవెంట్లు చేసాము, వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళు కూడా ఇంచుమించు మాలాగా ఉన్నారు కాబట్టి మనం కూడా చేయగలుగుతాం. నేను 1992లో నేను డిసైడ్ అయినప్పుడు నేను ఒక సివిల్ సర్వీసెస్ రాస్తాము, నేనే ఏ స్కూల్లో చదువుకున్నాము, ఏ టౌన్ నుంచి నేను ఉన్నామంటే ఆ టౌన్ నుంచి ఇప్పుడు ఎవరు ఐఏఎస్లో రాలేదు అంటే సిన్స్ ఇండిపెండెన్స్. చాలామంది చుట్టుపక్కల వాళ్ళ మా పేరెంట్స్ ఫ్రెండ్స్ అంటే నువ్వు మళ్ళీ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, నువ్వు సివిల్ సర్వీసెస్ వస్తుందా లేదా తెలియదు, కానీ నాకే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు ఉంది?
నాతో కలిసి హాకీ టీంలో ఆడేవాళ్ళ మనిషి నా సీనియర్ అంటే అనురాగ్ శ్రీవాస్తవ్. అనురాగ్ శ్రీవాస్తవ్ నాతో 2 years సీనియర్. నాతో కలిసి సో మెనీ మ్యాచెస్ నేను ఆడాము వాళ్ళతో, ఆయనతో కలిసి సో మచ్ టైం నేను స్పెండ్ చేశాము. నేను చూసాము అనురాగ్ గారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 1992 సివిల్ సర్వీసెస్. ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను కూడా ఇంచుమించుగా ఆయనలాగా ఉన్నామంటే ఫస్ట్ కాకపోతే కనీసం 80 వస్తాయి. 80 సీట్స్ ఉండేవాళ్ళు అప్పుడు ఐఏఎస్లో. ఫస్ట్ కాకపోతే 80 వస్తాయి నాకు. సో డౌట్ నాకు రాదు ఐఏఎస్, ఇప్పుడు ఆ డౌట్ రాలేదు. ఎందుకు అంటే ఆ సీనియర్స్ సక్సెస్ చూసి. కాబట్టి ఆల్వేస్ చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మనకి ఆ సీనియర్స్ చూసుకుంటే. అది సెకండ్ అడ్వాంటేజ్ మనం ఐఐటీలో చదువుకుంటే. థర్డ్ ఏమిటంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఉంటుంది ఐఐటి. అంటే మన ఎంట్రన్స్ అంతా కాంపిటేటివ్ ఉంటే మన లోపల పోయిన తర్వాత 4 కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఆ కాంపిటీషన్తో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రెషర్తో మనకి ఆ ప్రెషర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఫార్మేటివ్ ఇయర్ అన్నాం కదా, ఫస్ట్ ఇయర్ టు 4th year. కాబట్టి ప్రెషర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ మనకి పెరుగుతుంది. ఇప్పుడు నాకు గుర్తుంది, లాస్ట్ డే ఒక మనిషి నా డైరెక్టర్తో అడిగారు, సో మనకి ఈ ప్రెషర్ అబ్జార్బింగ్ కెపాసిటీ మనకి ఎంత కాంపిటేటివ్గా మీరు విదిన్ ద ఐఐటీలో ఎందుకు పెట్టుకున్నారు అని అదే అన్నారు. మీరు అందరూ 12th క్లాస్లో వచ్చినప్పుడు మీ ఫార్మేటివ్ ఇయర్స్ 12th తర్వాత మా దగ్గర వచ్చినప్పుడు, ఆయన మెటలర్జీ ప్రొఫెసర్, ఆయన అన్నారంటే మీరు వచ్చినప్పుడు ఒక కార్బన్ ఎలిమెంట్ లాగా ఉంటారు. సఫిషియంట్ కాంపిటేటివ్ కండిషనింగ్ చేసుకొని ఆ కండిషనింగ్ చేస్తే మీకు కార్బన్ ఎలిమెంట్కి మనం డైమండ్గా తయారు చేస్తాము. ఇప్పుడు మీకు ప్రెషర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుతాము. లైఫ్లో ఉన్న మీరు పాస్ అయిన తర్వాత ఏ క్రైసిస్ వస్తే మీరు ఎప్పుడు నర్వస్ కావు, అలాగా ప్రిపేర్ చేస్తాము చెప్పి మాకు చెప్పడం జరిగింది. నేను చూసాము నా సీనియర్స్కి కానీ నా బ్యాచ్మేట్స్లో కానీ పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు కూడా చాలా రిలాక్స్డ్గా హ్యాండిల్ చేశారు. ఎందుకు అంటే ఐఐటీలోనూ వచ్చిన కండిషనింగ్తో వాళ్ళకి లాభం వచ్చింది. 4th ఏమిటి అంటే బీటెక్ ఈజ్ లైక్ ఏ లాంచింగ్ ప్యాడ్. బీటెక్ చేసిన వాళ్ళు ఐఐటీలో అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. ఇంజనీరింగ్లో ఉన్నారు, మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్నారు, ఇంజనీరింగ్లో ఉన్నారు, లాలో ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, టీచింగ్లో ఉన్నారు, నాన్ ప్రాఫిట్స్ ఎన్జిఓస్లో ఉన్నారు, సివిల్ సర్వీసెస్లో ఉన్నారు. అన్ని ఫీల్డ్, నేమ్ ద ఫీల్డ్, అన్నిలో ఉన్నారు. అండ్ ఎలిమినై కూడా స్ట్రాంగ్. అంటే మనం లైఫ్లో మా ఫ్రెండ్స్ అన్నీ వాక్ ఆఫ్ లైఫ్లో ఉండాలి అంటే, అలాగా మనకి ఆపర్చునిటీ కావాలి అంటే ఐఐటీలో ఉంటే, ఈరోజు నా ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఫీల్డ్ చెప్పండి, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు, బాగా చేస్తున్నారు. సో అలాగా కనెక్ట్ మనకి అన్ని లైఫ్లో అన్ని ఫీల్డ్స్లో వస్తాయి. అలా కావాలి అంటే ఐఐటీలో చదువుకుంటే మనకి ఇలాగా అల్యూమినీ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ 5th అండ్ లాస్ట్ పాయింట్ ఏమిటంటే పాతకాలంలో మనం మాస్టర్స్ చేసినప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు 10th 12th మార్క్స్ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు 10th 12th మార్క్స్ అడగట్లేదు, బీటెక్ మార్క్స్ చూస్తున్నారు. బీటెక్ మార్క్స్ బీటెక్లో మనం మార్కింగ్ చూసుకుంటే, ఒక ప్యాటర్న్ చూసుకుంటే, ఎవరు ఫస్ట్ ఇయర్లో బాగా మార్క్స్ సాధిస్తారు వాళ్ళకే ఓవరాల్ మార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా విచిత్రంగా ఈ కోరిలేషన్ ఉంది. ఎందుకు అంటే 25%. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్కి 10% వెయిటేజ్ ఇస్తారు ఓవరాల్ మార్క్స్లో. కానీ ఫస్ట్ ఇయర్లో
ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ప్రాబిలిటీ దట్ వాళ్ళకి ఓవరాల్ మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి అంటే చాలా ఎక్కువ ఉంది. ఈసారి మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో సీట్ రాలేదు అంటే దీనికి అర్థం ఏమిటి అంటే ఎక్కడైనా సరే నా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కొంచెం వీక్గా ఉంది, కొంచెం మా కాన్సెప్ట్స్ ఇంకా క్లియర్ కాలేదు అంటే ఇంకా ఒక సంవత్సరం తీసుకుంటే ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ నాకు ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా నాకు ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో సీట్ రాకపోతే కూడా మన ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంతా ఇంప్రూవ్ అయింది అంటే ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. తద్వారా మాకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో కూడా కోరిలేషన్తో ఎక్కువ మార్క్స్ వస్తాయి. నా బీటెక్ స్కోర్ కూడా హాయిగా ఉంటుంది. తద్వారా 4 ఇయర్ తర్వాత మనకి ఖచ్చితంగా మనకి మంచి జాబ్ కానీ మంచి ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 5 రీజన్స్తో నేను ఇంకొక పక్షం మీ ముందుకు పెట్టాను అంటే గ్యాప్ ఇయర్ కూడా ఒక మంచి ఆప్షన్. అంతకుముందు చెప్పిన ప్రకారం ఎన్ని ఆప్షన్స్ మన పిల్లల ముందు పెడతాము. హౌఎవర్ ద డిసిజన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఫైనల్. మనం అందరు రెస్పెక్ట్ చేయాలి. అందరూ పేరెంట్స్ పెద్దలు అందరూ కూడా ఇవన్నీ 2 పక్షాలు పెట్టి ఆ పిల్లల డిసిజనే ఫైనల్ మనం అలాగా మనం యాక్సెప్ట్ చేయాలి. సో కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడున్నా సరే మీరు ఒక జేఈ పరీక్ష రాశారు, ఇప్పుడు వచ్చి ఏప్రిల్లో ఉంటుంది. రాసిన తర్వాత మీకు రావాలి నేను కోరుతున్నాము. మరి నాకు కూడా తెలుసు అందరికీ రావు. 12 లక్షల్లో ఓన్లీ 20,000 మందికి వస్తాయి. ఎవరికి రాకపోతే నేను వేరే ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయాలి లేదా ఒక గ్యాప్ ఇయర్ తీసుకోవాలి. ఆ డెలిమా వచ్చినప్పుడు నా చెప్పిన 5 పాయింట్స్ కూడా మీరు మళ్ళీ ఒకసారి ఆ కోడలతో కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఈ టాక్ నేను ఇక్కడి నుంచి సమాప్తం చేసుకుంటాను. థ్యాంక్ యూ.